ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్ట్కి బీఎస్సీ అభ్యర్థులకు అర్హతను, సైన్స్ సబ్జెక్ట్ అయిన బీసీఏ వారికి అర్హత, ఉద్యోగార్థుల ఆందోళన అంటూ ఒక కొత్త విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఏబీవీ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అంటూ హైకోర్టులో ముగిసిన వాదనలు, ఏసీబీ కోర్టు విచారణపై స్టే, నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించారు. భద్రత, నిఘా పరికరాల కొనుగోలుకు సంబంధించి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. నిఘా పరికరాల కొనుగోలు ప్రక్రియను అప్పటి డీజీపీ ప్రారంభించి కాంపిటెంట్ అథారిటీ హోదాలో డీజీపీ సాంకేతిక కొనుగోలు కమిటీని ఏర్పాటు చేశారన్నారు. డీజీపీ కోరిన మేరకు కమిటీలో సభ్యులుగా సీనియర్ అధికారుల పేర్లను పిటిషనర్ సూచించారన్నారు. పరికరాల కొనుగోలు టెండర్ ప్రక్రియలో పిటిషనర్కి ఎలాంటి పాత్ర లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నిఘా పరికరాల కొనుగోలు టెండర్ ప్రక్రియను అప్పగించారన్నారు. పరిపాలనా సాంకేతిక కారణాలతో కొనుగోలు నిర్ణయాన్ని డీజీపీ వెనక్కి తీసుకుని టెండర్ను రద్దు చేశారన్నారు. కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో సేవలు అందించినందుకు గాను ఎన్టీసీఐఎల్కి 10 లక్షల రూపాయలు మినహాయించుకున్నారు. తర్వాత ఆ సొమ్మును కూడా వెనక్కి ఇచ్చిందన్నారు. అవినీతి నిరోధ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పిటిషనర్ పై నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదన్నారు. ఆంధ్ర, తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాల పిటిషనర్ కుమారుడికి చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇజ్రాయెల్ సంస్థకు ప్రతినిధిగా వివరించారన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తమకు అనుబంధంగా ఎలాంటి సంస్థలు లేవని ఇజ్రాయెల్ సంస్థ స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో కుమారుడికి అనుచిత లబ్ధి చేకూర్చారనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. పిటిషనర్ ఒక్కనే నిందితుడిగా పేర్కొన్నందున ఇతరులతో కలిసి కుట్రకు పాల్పడ్డారనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈ కేసుకి సెక్షన్ 120B వర్తించదన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని కేసు కొట్టేయాలని వాదనలు వినిపించారు. ఏసీబీ తరపున స్టాండింగ్ కౌన్సిల్ సీతిరాజు, శ్యామ్ సుందర్ వాదనలు వినిపిస్తూ అధికారులు కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారన్నారు. ఏసీబీ కోర్టు ఛార్జ్షీట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకుని పిటిషనర్కి సమన్లు ఇచ్చిందన్నారు. పిటిషనర్కి అవినీతి నిరోధ చట్టం వర్తిస్తుందన్నారు. వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్